తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. గురుజీ, వృశ్చిక రాశి మరి సరే ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాడు? వృశ్చిక రాశి వాళ్ళంటేనే వెరీ వెరీ బ్యూటిఫుల్ పీపుల్, చాలా సంతోషమైన మనుషులు, మంచి మాత్రమే మిగతా వాళ్ళు కోరుకుంటారు. 100% వీళ్ళని చూస్తే వాళ్ళు మిగతా వాళ్ళకి వచ్చి ఒకలాగా కడుపు మంట హెవీగా ఉంటుంది. వృశ్చికంలో పుట్టిన వాళ్ళు 85% మంచి వాళ్ళు, కానీ ఆఫన్ దే ఆర్ మిస్టేకన్. అపార్థం చేసుకుంటారు మిగతా వాళ్ళు. వీళ్ళు చెప్పని విషయాల్ని చెప్పినట్టు, అసలు వీళ్ళ గురించి మాట్లాడరే ఉండరు, కానీ వాడే చెప్పుకుంటాడు. నాకు తెలిసి వాడే అండ్ ఒకలాగా ఒక యూహన, ఇల్యూజన్ ఎఫెక్ట్ మిగతా వాళ్ళకి క్రియేట్ చేయడంలో వృశ్చికం నంబర్ 1. అది ఒకటే మీరు చూసుకోండి. ఇంకొకటి ఒకటే ప్రాబ్లం వృశ్చికానికి, ఏదైనా సరే ముఖం మీద కొట్టినట్టు ఫ్రాంక్గా చెప్పేస్తారు. అది ఇంకొక ప్రాబ్లము. దయచేసి ఇదంతా కాస్త మీరు బటర్ సాఫ్ట్నెస్ చేశారంటే, రావుకేతులాగా మ్యాజిక్ చేయమంటారు చేశారంటే వృశ్చికం ఇస్ రియలీ గ్లోరీ. బికాస్ రియలీ చాలా మంది వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు నా క్లయింట్ ఉన్నారు. నేను టు రియలీ ఓపెన్ టు ఇట్. రియాలిటీ ఇంతే. పంచమ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు. పంచమ స్థానం ఇస్ బేసిక్లీ పిల్లల పరమైన స్థానం. పంచమ స్థానం అంటే బాబు పాప, మొదటి బాబు మొదటి పాప. ఇప్పుడు ఎవరికైనా పుట్టలేదంటే పుడతారు, ఫస్ట్ వన్. పంచమ స్థానం యాక్టివ్ ఉంది, గురువు అనే ఇంట్లో ఉంది కాబట్టి పక్కన దేవాలయం పక్కన లేదంటే గుడి పక్కన మీ ఇల్లు దొరుకుతుంది. ఇప్పుడు కొత్త ఇల్లు కొనడానికి ఛాన్సెస్ వచ్చి క్వైట్ బ్రైట్. సెటిల్మెంట్ అవ్వలేదు సార్, మా ఇంట్లో మా సిస్టర్కి నాకు గొడవలు, మా నాన్నగారి ఆస్తి తాతయ్య గారి ఆస్తి తనకి వెళ్తుంది అంటారు, మా అమ్మ లేదంటే నాకు వస్తుంది అంటారు. ఏదో కన్ఫ్యూషన్ ఉంది, కరెక్ట్గా అర్థం కావట్లేదు. వస్తే పర్వాలేదు, ఇప్పుడు సిచ్యువేషన్కి కొంచెం అప్పు అంతా ఉంది, సో అప్పుని క్లోజ్ చేసుకోవడానికి మంచిది, అందుకని ట్రై చేస్తున్నామంటే గ్యారంటీగా మీ యొక్క యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో డివిజన్ ఏర్పడి మీకు వస్తుంది. బాబాయ్ గురించి వచ్చినా మామ నుంచి వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఇదంతా ఇప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ వైట్. అదేలాగా శని వక్రంగా ఉన్నప్పుడు పిల్లలకి ఇచ్చే ట్రీట్మెంట్ యొక్క స్టైల్ మారుతుంది. ఫస్ట్ విషయం, శని వక్రంగా ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ విచ్ ఎవర్ ఇట్ మే బి అలోపతి, ఇట్ మే బి థెరపీ, ఇట్ మే బి డైరెక్ట్లీ యునానీ, ఇట్ మే బి హోమియోపతి, ఇదంతా కాకుండా ఒక కొత్త మెడిసిన్, కొత్త ట్రీట్మెంట్ అని మనం స్టార్ట్ చేస్తాం. ఒక 3-4 monthsలో విపరీతమైన చేంజెస్ ఆటోమేటిక్గా వస్తుంది. యూ విల్ సీ ద చేంజ్ హ్యాపెనింగ్ రైట్ అవే. శని వక్రంగా ఉందంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్. ఇంజెక్షన్ వేయంగానే ఎట్లాగా మనకు తలనొప్పి పోతుందో అలాగే శని అనేది అంత మంచి గ్రహం. వీళ్ళకి ఇలాంటి గ్రహంకి ఒక చేంజ్ వస్తుంది. అదేలాగా ఈ టైంలో లవ్ ప్రపోజ్ చేస్తే ఓకే అవుతుంది. ఫ్యామిలీలో అన్యోన్యం లేదు, హస్బెండ్ అండ్ వైఫ్లో ఒక ట్రిప్ లేదు, ఒక ఏమి చెప్తారు కదా, ఏమీ లేదు పాడు లేదు అంటారు కదా, అంతలాగా ఇప్పుడు అంతా ఫ్యామిలీ స్పార్క్ లేదు లైఫ్ లో. అంతా ఇప్పుడు స్పార్కో శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉందంటే ట్రిప్ వెళ్తారు. చాలా మంది విదేశాలకు వెళ్ళడం, కొంతమంది ఇక్కడ ఉన్న చాలా మంచి ప్లేస్కి వెళ్ళడం, లైవ్లీనెస్ అని చెప్తాం కదా, ఆ లైవ్లీనెస్ అనేది ఇంట్లో ఇప్పుడు you'll be very happy. At the same time శని వక్రంగా ఉన్నాడు అంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ ఓన్ రోగ నిరోధక శక్తి. ఐ థింక్ దట్ ఇస్ కాల్డ్ ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ పవర్ వచ్చి ఇప్పుడు తగ్గుతుంది. సో అందుకని ఇమ్యూనిటీ పవర్ కాస్త పెంచుకోవడం. మెయిన్గా మేము చెప్పాల్సింది నరాలకు సంబంధించిన వీక్నెస్ ఇప్పుడు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి స్కిన్, కొంతమందికి డాండ్రఫ్, కొంతమందికి అలోపిసియా, ఇలాంటి విషయాలన్నీ రావడానికి ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు శని వక్రంగా ఉంది, గురువు కన ఒక దృష్టి ఉంది కాబట్టి చాలా మందికి ఫారిన్లో సెటిల్ అవుతారు. పిల్లలు సరిగా సెట్ అవ్వలేదు, మంచి ప్లేస్మెంట్ అవ్వలేదు, మంచి సీట్ లేదు, మంచి జాబ్ లేదు, మంచి పిల్లలు లేదు, మంచి కళ్యాణం అవ్వలేదు, అన్నీ అవుతుంది నెక్స్ట్ 4 monthsలో. ప్రొవైడెడ్ మీకు మీనంలో, కర్కాటకంలో, కన్యాలో, వృశ్చికంలో ఒక గ్రహం వక్రం ఉందంటే మీకు జాక్పాట్ ఖాయం. శని వక్రం స్టార్ట్ చేసేటప్పుడే నేను చెప్పాను ఎంత బాగుంటుందని. సో యూ నీ నాట్ వరీ. ఒకవేళ లేదంటే ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా 16+ లేదంటే 15+ years ఉన్న మీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బిహేవియర్ ప్యాటర్న్ చేంజ్ అవ్వచ్చు, కొత్త కొత్త విషయానికి అడిక్షన్ జాస్తి అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అట్ ది సేమ్ టైం మీరు కూడా మీ యొక్క బిహేవియర్, మీ యొక్క అనవసరమైన హ్యాబిట్స్ని కట్ చేయడం అనేది మంచిది. ఈ టైంలో ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ వచ్చి ఎక్కువ. సో మోర్ ఆర్ లెస్ మీరు కంఫర్టబుల్ జోన్, కంఫర్టబుల్గా మీరు చాలా విషయాన్ని ఈజీగా క్రాస్ చేస్తారు. దేవుడు అనుగ్రహం, పూర్వజన్మతోడి అనుగ్రహం, భాగ్యస్థానం, పంచమ స్థానం ఇస్ బేసిక్లీ ది ఎఫ్డి అమౌంట్ దట్ యు ఆర్ యూజింగ్ ఫ్రమ్ యువర్ పాస్ట్ లైఫ్ కర్మ. మీరు సంపాదించింది లేదో,
పాత జన్మలో ఉన్న విషయం అంతా ఇప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. అది శని వక్రంగా ఉంది కాబట్టి అక్కడ మంచి చేస్తే ఇక్కడ డబుల్గా జరుగుతుంది. సింపుల్. ఎలా డబుల్ అంటే ఒక రబ్బర్ బాల్ని తీసి మీరు గోడ కొడితే గోడ నుంచి వచ్చే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళే ఫోర్స్ కంటే. మీరే ట్రై చేసి చూడండి. అలాంటి విషయం శని వక్రంగా ఉన్నప్పుడు జరుగుతుంది. సో యూ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. మీ ఇంట్లో ఒక శుభకార్యం నెక్స్ట్ జనవరి లోపల జరుగుతుంది ఖాయం. అది కన్ఫర్మేషన్ ఎప్పుడంటే అప్కమింగ్ సెప్టెంబర్లో మీకు అది కన్ఫర్మేషన్గా జరుగుతుంది. సో చాలా పెద్ద పెద్ద విషయాలు, గొప్ప విషయాలు చాలా ఎక్కువ జరగడం, ఇంట్లో రెగ్యులర్గా పూజలు చేయడం, వ్రతం చేయడం, హోమం చేయడం, దాన ధర్మం చేయడం అనేది నెక్స్ట్ ఒక 4-5 months ఇంట్లో ఒకటే పీపీ డుమ్ ఎక్కువ వినపడతా ఉంటుంది. వృశ్చిక రాశి చాలా బాగుంటారు, ధైర్యంగా ఉండండి. సో ప్రికాషన్స్ ఎక్కడ తీసుకోవాలి వృశ్చిక రాశి? హెల్త్ లో మెయిన్ ప్రికాషన్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ, మెయిన్గా వైట్ బ్లడ్ కార్పస్కిల్స్ అంటాం. WBC కౌంట్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం, అదంతా లైట్గా రావడానికి ఛాన్స్ ఉంది, చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం స్కిన్ సంబంధించిన ఇష్యూలు కాస్త రావడం ఉంటుంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ప్లస్ హెయిర్లో ప్రాబ్లమ్స్ రావడం. రెండవది నేను చెప్పేది, ఒంట్లో ఫాస్ఫరస్ సంబంధించిన ఇది వచ్చి మినరల్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ప్రోటీన్ కంటెంట్ ఒంట్లో తగ్గిపోతుంది. సో విత్ యూ హ్యావ్ టు రీజనరేట్ ఆల్ సచ్ థింగ్స్. సో హెల్త్ పరంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, 45+ ఉన్నారంటే గ్యారంటీగా కొలెస్ట్రాల్లో ప్రాబ్లం ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారు పాటించాల్సిన రెమెడీస్? ఎక్కడైతే సత్యనారాయణ స్వామి పూజ జరుగుతుందో, నార్మల్గా పౌర్ణమి రోజు సాయంకాలం 4 తర్వాత, యాక్చువల్లీ సూర్య అస్తమనమై చంద్ర ఉదయం అయిన టైంలో ఈ సత్యనారాయణ వ్రతం చేయాలి. అలా చేసిన ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళి ఆ సపాద పక్షం అంటే ఈ ప్రసాదం చేసడానికి ఎంత డబ్బు ఖర్చు పెడతారో దానికి మీ వంతు సహాయం. ఇట్ కెన్ బి 50, ఇట్ కెన్ బి 100. పెద్దలు ఉంటే మీకు ఎంతో అలా మీరు సాయం చేశారంటే పెద్ద మార్పులు ఉంటుంది, మీరు బాగుంటారు. బీ హ్యాపీ. రైట్ గురుజీ, థ్యాంక్ యూ. నమస్కారం. సురేష్ బాబు గారు, వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. సో వృశ్చిక రాశి మనం సమరీ చెప్పుకోవాలంటే వీళ్ళకి కూడా ఒక 70% చాలా బాగుందండి. ముఖ్యంగా వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా వరకు అభివృద్ధి ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. అంటే మనకి చెప్పుకోవాలంటే ఇప్పటిదాకా జాబ్స్ ఎవరికైతే లేవో జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత దీర్ఘకాలికంగా పెండింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటిదాకా ఏదైనా కనుక పని కాకుండా ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టలకు సంబంధించి కానివ్వండి, లేదంటే పొజిషన్ స్టేటస్ గురించి కానీ, అధికారాన్ని గురించి ఈ టైంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే. రెండోది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అది పెద్ద మేనేజబుల్ అని మనం చెప్పుకోవచ్చు. మిగతా ఆల్మోస్ట్ ఒక 70-75% బాగుందని మనం చెప్పుకోవాలి. సో ఇందులో భాగంగా విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీను, నేను, యా, ఈ, యు అన్న అక్షరాలంతా ఇందులో ఉంటుంది. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల్లో వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అందులోని గ్రహరాజు సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. దీంట్లో భాగంగా మనకేం చెప్తారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చిన్న చిన్న వర్డ్స్లో టోటల్ మంత్ అంతా ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. సంస్కృతంలో ఉంటుంది క్రియాఫలం, వృత్తిం, విఘ్నం, అభయం అంటారు. అంటే ఏదైనా కనుక వీళ్ళు లేబర్ అంటే హార్డ్ వర్క్ చేస్తే తద్వారా వీళ్ళకి గెయిన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు పడిన శ్రమకి ఇప్పుడు ఈ టైంలో ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు. రెండోది విఘ్నం అంటే ఏదైనా పని చేస్తే ఆటంకాలు వస్తాయి కానీ ఖచ్చితంగా అయితే పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. టోటల్గా శుక్రుడి వల్ల అభయప్రదం, సేఫ్ అండ్ సెక్యూర్గా ల్యాండ్ అవుతారు. అయితే కుజుడు వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉందండి. కొన్నిసార్లు వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా మిగతా కుజుడు వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. కొన్ని విషయాల ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ధనము, సక్సెస్ వస్తుంది కానీ శారీరకంగా లేదంటే అప్పులు వాడడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని తెలుసుకోవచ్చు. సో ఇది చూసుకుంటే మీరు చూసారు కదండి, ఓవరాల్గా చూసుకుంటే ఒక 70-75% బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క గ్రహం ప్రకారం చూసుకుంటే సూర్యుడి వాళ్ళకి ఏమవుతుందంటేనండి, వీళ్ళ లైఫ్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ప్రొఫెషనల్ పార్ట్స్లో చాలా సక్సెస్గా ఉంటారు. బట్ పర్సనల్ కమ్ హోమ్ వైస్ చూసుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, స్మూత్గా ఉండదని మనం తెలుసుకోవాలి. ఇందులో వీళ్ళకి 10వ స్థానంలో సూర్యుడు అంటే అర్ధసిద్ధి. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాపో సౌఖ్యం అని చెప్తారు. దశమే రవి అని. అంటే
ఒక సూర్యుడు బాగుంటే అందరూ బాగుంటారండి. ఇందులో మనకింద అర్ధసిద్ధి, ఇప్పటిదాకా ఫైనాన్షియల్‌గా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే అదంతా వస్తుంటుంది. సదా ఆరోగ్యం, హెల్త్ చాలా బాగుంటుంది. బంధు, మిత్ర సమాగం, బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటూ ఉంటారు. బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే మెయిన్ రాజదర్శనం అని చెప్తారు. అంటే హైర్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌ని కలవటం, వాళ్ళతో చక్కగా కూర్చొని సల్లాఫో అని చెప్తారు. అంటే కూర్చొని మంచి మంచి డిస్కషన్ చేయటం. అవుట్‌కమ్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఫైనల్‌గా కంఫర్టబుల్‌గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అండ్ ద సేమ్ వైస్ వర్సా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో లాస్ ఆఫ్ కంఫర్ట్, అంత సౌఖ్యంగా కంఫర్టబుల్‌గా ఉండదు అని మనం తెలుసుకోవచ్చు. ఇది సూర్యుడు ఎలా ఉంటే మార్స్ వీళ్ళకి అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారండి. ఒక పక్క మనీ ప్రకారంగా సక్సెస్ ఉంటుంది, ధన ప్రవాహం అంతా ఉంటుంది, కాన్ఫిడెన్స్‌గా ఉంటారు, బ్రదర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, వీళ్ళు చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేసుకునే పవర్ అంతా వస్తుంది. అంటే ఇందాక సూర్యుడికి ఏదైతే ఉందో ఇది కాంప్లిమెంట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. బట్ కొన్ని విషయాలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మనకేం చెప్తారంటే ప్రవాస కార్యహాని సాత్ కాసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అష్టమస్థేత్ భవేత్ ధారాసుతే అంటారు. అంటే ఏంటి? ప్రవాస అంటే వీళ్ళు లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కార్యహాని సాత్ అనుకున్న పనులు ఏదైనా ఉంటే ఆ పనులకి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాసరోగ పీడనం అంటే చెస్ట్ రిలేటెడ్, లేదంటే కాఫ్, టాన్సిల్స్ రావటం, ఇలాంటివి వచ్చి గొంతు పట్టుకున్నట్టు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం, ఏదైనా కనుక పని చేస్తుంటే అనుకున్నంత అచీవ్మెంట్స్ ఉండదని చెప్పుకోవచ్చు. రెండోది రుణచ్ఛేద, అప్పులు విపరీతంగా అంతకుముందు ఏమన్నా కొంతమంది అప్పులు అవి చేస్తుంటే రియల్ ఎస్టేట్లో ఉంటారు కదండి, బాకాయలు, పెండింగ్లు ఇవన్నీ ఉంటారు. తద్వారా వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాల్లో అప్పులు ఎవరైనా చేస్తుంటే ఈ టైంలో ఎక్కువగా ఒత్తిడి ఉంటుందని తెలుసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ అగైన్ సేఫ్ గార్డ్ ఎవరంటే శుక్రుడు అండి. మనకి ఇందాక సూర్యుడు బాగా సపోర్ట్ ఇస్తున్నట్లు శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండి చాలా చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టకార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్యా చక్రే ఏకాదశే ఫలం అంటారు. దీని అర్థం ఏంటంటే పుష్టిగా ఉంటారు, శారీరకంగా చాలా బ్రైట్గా ఉంటూ ఉంటారు, హెల్దీగా ఉంటూ ఉంటారు. ఇష్టకార్య సాధనం ఏదైనా కనుక ప్లాన్ చేసుకుంటే అనుకున్న పనులన్నీ సాధించే విధంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా జాబులు కానీ ఏదైనా ఉంటే ఇష్టకార్యం కావాల్సిన పనులన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షీర అన్న భోజనం అని చెప్తూ ఉంటారు, చక్కగా మంచి ఫుడ్ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది మనకి శుక్రుని వల్ల వచ్చే బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మనం ఓవరాల్గా చూసుకుంటే ఒక అప్పుల వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి కుజుని పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం తప్పించుకొని ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవచ్చు. చాలా అడ్వాంటేజ్ ఏంటంటే వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, మరి నక్షత్రాలు ఎలా ఉన్నాయండి వృశ్చిక రాశి వీళ్ళకి? విశాఖ నక్షత్రం చూసుకుంటే కొంచెం నక్షత్రాల వైజ్గా మిక్స్డ్గా ఉంటుందండి. ఒకటి లాంగ్ ట్రావెల్ చేయటం, ఫారిన్లో సెటిల్ అవ్వటం, అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు. బట్ మోస్ట్ ప్రాబ్లం ఎక్కడంటేనండి వీళ్ళకి అతిగా భయపడుతుంటారు, హెల్త్ ఫిజికల్గా సపోర్ట్ ఇవ్వదండి. ఇది విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 8th హౌస్లో కుజుడు ఉంటే బ్లడ్ రిలేటెడ్ చేంజెస్ వస్తాయి. ఓకే, అంటే లైట్గా మైల్డ్ ఫీవర్ రావటం, బ్లడ్ లైక్ అనేమియా అంటారు కదా, ఇలా బ్లడ్ రిలేటెడ్ తక్కువగా ఉండటం, కొంతమందికి వైరల్ ఫీవర్ రావటం, లేడీస్ కూడాను కొన్ని బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ విషయంలో బాడీ ఓవర్ హీట్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి అగైన్ లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ఫారిన్లో ఉండే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి హెల్త్ మెయిన్ జాగ్రత్తగా ఉండాలి. అగైన్ జ్యేష్ఠ నక్షత్రం వీళ్ళకి కొంచెం డిఫరెంట్ అయిన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వీళ్ళకి ఫైనాన్షియల్గా క్రైసిస్ కూడా ఉంటుంది, ప్లస్ ధనానికి టయానికి అందదు. చూసారా ఒక నక్షత్రానికి ఎంత తేడా ఉంది ప్రిడిక్షన్. జ్యేష్ఠ నక్షత్రం వచ్చేటప్పటికి మెయిన్ ఫైనాన్షియల్ బర్డెన్తో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫారిన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్రలాభం, గిఫ్ట్స్ అవన్నీ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ నక్షత్రం వాళ్ళకి. ఓకే, సో మరి వీరికి స్పెసిఫిక్గా ఏం రెమెడీస్ సూచిస్తారండి? ముఖ్యంగా హెల్త్కి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండాలండి. సూర్యుడు వల్ల అయితేనేమండి, ఇతర కుజుని వల్ల అయితేనేమి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఏమని చెప్తా అంటే సుబ్రహ్మణ్యేంద్ర స్వామి ఆరాధన చేసినా చాలా బాగుంటుంది. హెల్త్ ఆరోగ్య ప్రదాత సూర్యుడు కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఏదైనా సూర్య అష్టకం కానివ్వండి, ఎనీథింగ్ సూర్య నమస్కారాలు కానివ్వండి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్లో వీళ్ళు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకున్న, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా కానీ చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇంకా వీళ్ళు కొంచెం చేయగలిగితేనండి
లక్ష్మీనారాయణ దేవస్థానాలు విజిట్ చేసిన, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు విజిట్ చేసిన, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇలా పరవాసం లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు చేసుకుంటే చక్కగా సరిపోతుంది. బట్ ఇంకేమైనా ప్రాబ్లం కనిపిస్తే ఇండివిజువల్ జాతకం చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్. రైట్.